రాష్ట్ర ప్రభుత్వంకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫర్ గాంజా ఎరాడికేషన్ భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ గారి గైడెన్స్లో నిన్న రాత్రి ముందస్తు సమాచారం పైన మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్లో గాంజా దొరికింది. ఈ గాంజా క్వాంటిటీ 350 kg ఉంది. అంటే ఈ చిన్న హోటల్లో లిక్విడ్ గాంజా కూడా ఉంది. సో వెయిట్ ఈజ్ అరౌండ్ 100 గ్రామ్ ఉంది. వీటి టోటల్ వాల్యూ అరౌండ్ 17,60,000 ఉంది. ఈ గాంజాని రెడ్డి కురుమనూరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మోతుగూడెం అవుట్స్కట్స్ లో లోడ్ చేసి లాతూర్కి తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నాము. ఇద్దరుని అరెస్ట్ చేశాము. ఈ పేరు అన్సార్ అలీ, లాతూర్ మహారాష్ట్ర. ఇంకా యూనుస్, అతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. ఇంకా ఈ కేసులో ఇద్దరు కూడా ఉన్నారు, కానీ పరారీలో ఉన్నారు. రెడ్డి కుర్మనూరు ఒడిశా, ఇంకా సంతోష్ భూమ్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. వీరిని కూడా పట్టుకున్నాము. ఈ గవర్నమెంట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఫ్రమ్ జూన్ 1 నుంచి మేము 16 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ కేసెస్లో అరెస్టెడ్ పర్సన్ 43 ఉన్నారు. సీజ్ గాంజా క్వాంటిటీ 1670 kg ఉంది. అండ్ టోటల్ వెహికల్ మేము 23 సీజ్ చేశాము. అబ్స్కాండింగ్ అక్యూజ్ కూడా 23 ఉన్నారు. వాడిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తున్నాం. గాంజా ఎరాడికేషన్ కోసం మేము కొంచెం స్టెప్స్ తీసుకుంటాము. అవి ఏంటంటే ముఖ్యమైన ప్రదేశ్లో సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నాము. చెక్ పోస్ట్లో పెట్టి 24/7 వెహికల్ చెకింగ్ చేస్తాము. ఇంటర్ స్టేట్ పోలీస్తో కూడా కోఆర్డినేషన్ చేసి గాంజాలో ఇన్వాల్వ్ అయిన అందరినీ పట్టుకుంటాము. కొత్త చట్టం అంటే బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 111లో ఈ గాంజాయి కేసు ఆర్గనైజ్డ్ క్రైమ్లో వస్తుంది. సో ఇప్పుడు ఇది చాలా చాలా సీరియస్ క్రైమ్ ఉంది. ప్రాపర్టీ అటాచ్మెంట్ ఇంకా ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా ఓపెన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.